ఇక్కడ జరిగింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోకి వద్దాం. 4వ వచనంలో ఏమన్నా ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం గట్టిగా చదవాలి. నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కదా. చాలా అన్నాడు. ఒకడు అన్నాడట నేను పౌలు వాడను అని అన్నాడట. ఇంకొకడు అన్నాడట నేను అపోల్లో వాడను అని అన్నాడట. మనం 1వ అధ్యాయంలో కొంచెం ముందుకు పెడితే 1వ అధ్యాయము 11, 12వ వచనంలో ఈ మాటలు మనకు కనబడతాయి. నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే అనబడే ఒక వ్యక్తి ద్వారా నాకు తెలిసింది. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, మరి ఒకడు నా సహోదరులారా మీ మధ్య జగడాలు ఉన్నట్లు క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలిసింది. ఎందుకు నేను చెప్పేది అంటే మీరంతా ఇలాగ అంటారు. ఏమంటారు? ఒకడేమో నేను పౌలు వాడని, ఇంకొకడేమో నేను అపోల్లో వాడనని, ఇంకొకడేమో నేను కేఫా పక్షం వాడనని, ఇంకొకడేమో నేను క్రీస్తు పక్షాన్ని ఉన్నానని 4 గ్రూపులుగా విభజించి చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. నా 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి అసలు పౌలు ఎవడు, అసలు అపోల్లో ఎవడు, అసలు కేఫా ఎవడు? ఎవరు చెప్పండి ఇప్పుడు? పౌలు ఎవడు, అపోల్లో ఎవడు, కేఫా ఎవడు? పౌలు ఎవరు, అపోల్లో ఎవరు, కేఫా ఎవరు? కేఫా అంటే అర్థం ఏంటి? ఏడమ్మా కేఫా అంటే రాయి. కొన్ని కేఫా అనగా మామూలు మనకు తెలిసినటువంటి బైబిల్లో ఎక్కువ సార్లు కనబడే పేరు ఏంటి? కేఫాకు మరొక పేరు, కేఫాకు మరొక పేరు పేతురు అనేది నేను చెప్పాను ఆన్సర్ ఫ్లోలో. కేఫా అంటే పేతురు, యేసు ప్రభు యొక్క శిష్యులలో ఒకడు నేను పేతురు వాడిని, ఒకడు నేను పౌలు వాడిని, ఇంకొకడేమో నేను అపోల్లో వాడిని. పౌలు ఎవరో తెలుసు మనకు, పేతురు ఎవరో తెలుసు, అపోల్లో ఎవరు? అపోస్తలుల కార్యక్రమం 18వ అధ్యాయం 24వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చదువుకుంటే అపోల్లో కూర్చున్నటువంటి ఇంట్రడక్షన్ అక్కడ కనబడతా ఉంటది. అపోల్లోలో ఉన్నటువంటి లక్షణాలు అక్కడ కనబడతాయి. చదువుకోవడానికి సమయం లేదు కాబట్టి నేను చాలా సింపుల్ గా, షార్ట్ గా, స్వీట్ గా చెప్పేస్తాను చూడండి. ఒకవేళ దేవుని చిత్తం అయితే అపోల్లో కోసం క్యారెక్టర్ స్టడీ చేద్దాం ఒక వారం. అపోల్లో ఎవరు అని అంటే అతను మంచి విద్వాంసుడని 24వ వచనంలో ఉంటది. ఆ తర్వాత కిందకి వచనాలు మనం చదువుకుంటూ వెళ్ళిపోతే అపోల్లో లేఖనముల యందు ప్రావీణ్యుడు అంటే బైబిల్ బాగా తెలిసిన వాడు. 3వది ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి వాడు అంటే దేవుని ఆత్మను రక్షించాలని, దేవుని కొరకు ఆత్మను సంపాదించాలని ఒక ధ్యేయం, లక్ష్యం ఆయనలో ఉండడం అన్నమాట. ఆత్మయందు తీవ్రత. ఇంకో 4వది ఏంటంటే యేసును గురించి ధైర్యముగా మాట్లాడేవాడు. ఏ స్థలంలో ఉన్నా సరే నా దేవుడు గొప్పవాడు అని చెప్పేటటువంటి ధైర్యాన్ని కలిగినటువంటి వాడు అపోల్లో. ఆ తర్వాత విశ్వాసులకు సహాయం చేసేటటువంటి ఒక మంచి లక్షణం అపోల్లోకి ఉంది. ఆ తర్వాత యేసే క్రీస్తుని యూదుల మధ్యలో కానీ, ధర్మశాస్త్రోపదేశకుల మధ్యలో కానీ, లేఖనాలు బాగా తెలిసిన వారి మధ్యలో కానీ, యూదుల యొక్క గ్రంథాలు ఏవైతే ఉంటాయో, ప్రవక్తల గ్రంథాలు ఏవైతే ఉంటాయో అవి బాగా చదివినటువంటి పండితుల మధ్యలో కానీ బల్ల ముందు యేసే క్రీస్తుని ప్రకటించే దమ్మున్న, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి అనమాట అపోల్లో. అది ఆయన గురించినటువంటి ఇంట్రొడక్షన్. మీకు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు పౌలు ఎవరు అంటే కొరింథీ సంఘాన్ని స్థాపించినటువంటి సువార్తికుడు. పౌలు గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకప్పుడు హానికరుడు, దోషకుడు, ఘోరమైనటువంటి పాపి, యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ కూడా హింసించినటువంటి వ్యక్తి. ఎవరైనా ప్రభువుని నమ్ముకున్న వాడు కనబడితే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి ఆయనే పాంప్లెట్లు కొట్టించుకుని మీలాంటి ప్రజలందరికీ పంచిపెట్టినటువంటి వ్యక్తి. స్త్రీలందరినీ కూడా, పురుషులందరినీ కూడా కొరడాలతో కొట్టినటువంటి వ్యక్తి. వాడిని ముందుకేసి మీలాంటి స్త్రీలందరినీ ఇళ్లలోకి వెళ్ళి ఇళ్లలో చొరబడి యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వీధుల్లోకి వచ్చి అతి ఘోరంగా హింసించినటువంటి వ్యక్తి. ఒక్కనొక దినాన దమస్కు పట్టణానికి వెళ్తుంటే ఆ సిటీ ఎంట్రన్స్ లో దేవుని వాక్కు ఆకాశం నుండి ప్రత్యక్షమై నీవు హింసించుచున్నటువంటి యేసును నేనే అని మాట్లాడింది. హల్లెలూయా. ఆ ఒక్క మాటతో మారాడు.
ఆ ఒక్క మాటతో మాడి తన జీవితాన్ని యేసు ప్రభు కొరకు సమర్పించుకొని యేసే నిజమైన దేవుడని, ఆయనే మృతులలో నుండి తిరిగి లేచాడని, ఆ మృతుల పునరుద్ధానం పొందుకోవాలని ఉంటే యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుందని, నువ్వు చనిపోయినా మళ్ళీ లేవాలనంటే యేసు ప్రభువును నమ్మాలని, యేసే దేవుని కుమారుడని, యేసే నిజమైన దేవుడని దృఢముగా సాక్షిస్తాడని అపోస్తల కార్యమంతా చదువుకుంటే మీకు కనబడుతుంది. పౌలు ఎవరో అపోలో ఎవరో మనకి చాలా క్లియర్గా తెలిసింది. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే ఒకడు అని ఉంటాడు. ఎక్కడ 5వ వచనంలో ఆ ఒకడు అనే పదం మరి ఒకడు అని ఉంది. ఆ మరి ఒకడు వీళ్ళిద్దరూ ఏమంటారంటే నేను పౌలు వాడును, నేను అపోలో వాడును. పౌలు బాగానే ఉన్నాడు, అపోలో బాగానే ఉన్నాడు. మధ్యలో గొడవ పెట్టేది ఎవరు? ఒకడు, ఇంకొకడు ఎవరు? మరి ఒకడు మరి ఒకడు. వీళ్ళ కోసం ఒకసారి మనం ధ్యానం చేద్దాం. అంతకంటే ముందు కొరింథీ సంఘాన్ని అపోస్తుడైన పౌలు స్థాపించడానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడో అపోస్తుల కార్యగ్రంథము 18వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో ఉంటుంది. ఏజెంట్స్ అంతా కూడా విగ్రహాలతో నిండిపోయి ఉంటే దాదాపుగా 29,000 కంటే ఎక్కువ బలిపీఠాలు ఆ స్థలంలో ఉంటే ఆత్మ పరితాపం పట్టలేక ఏంటి ఇలాంటి ప్రజల మధ్యలో నేను సువార్తను ప్రకటించడానికి వచ్చానని కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. కానీ అద్భుతమైనటువంటి సువార్త అక్కడ ప్రకటించి అక్కడి నుంచి ఎంటర్ అయ్యాడండి కొరింథీ పట్టణంలోనికి. కొరింథీ పట్టణంలోనికి ఎంటర్ అయిన తర్వాత ఆయనకి పూలపాంపుగా లేదు, తివాచీ పరిచయం ఆయన ఆహ్వానించలేదండి. 4వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చదువుకోగలిగితే అపోస్తుల కార్యగ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుంటే అపోస్తుల కార్యగ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. ఏ పురుషుడు లేడా సీమను కాపాడే మగడు లేడా? అతడు ప్రతి విశ్రాంతి దినమున ఒకడు సమాజ మందిరములో నా శిశువుడు చదువునాయన అతడు ఆడికి మైక్ ఏంది? మైక్ మీ దగ్గర ఉన్నట్ట మీరు మైక్ వేస్ట్ చేయకూడదు. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తరస్కరించుచు యూదులను గ్రీసు దేశములను ఒప్పించుచు నుండిరి. సీలయు తిమోతియు మసిదోనియు నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసుక్రీస్తుని యేసే క్రీస్తు అని యూదులకు దృఢముగా సాక్షించుచుండెను. నడిపించున్నారా? ఎలా చదువుతారు? నూతన సంవత్సరంలో నూతనంగా బైబిల్ చదివేవాళ్ళు బయటికి రావాలి. నెంబర్ 1. నూతన సంవత్సరంలో నూతనంగా పాటలు పాడేవాళ్ళు బయటికి రావాలి. నెంబర్ 2. నూతన సంవత్సరంలో నూతనమైన స్పాన్సర్స్ బయటికి రావాలి. నెంబర్ 3. నూతన సంవత్సరంలో పరిచర్య చేసేటటువంటి వారు వాయించేవాళ్ళు, కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు, బ్యాండ్ కొట్టేవాళ్ళు బయటికి రావాలి. మీరు ఇందులో మీ పాత్ర ఉన్నది ఒకసారి ఆలోచించుకోండి. ముందు ఏదో ఇళ్ళ కొద్దీ ఆ విషయాన్ని మనం తవ్వుకుంటూ వెళ్దాం. పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై ఉన్నాడు. ఏం బోధించడం యందు ఆతురత చెప్పండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేనిలో ఆతురత కావాలి? వాక్యాన్ని బోధించుటలో ఆతురత కావాలి. మంచి పని కదా వాక్యం బోధించడంలో ఆతురత ఉండడం. పాటలు పాటల్లో ఆతురత కలిగిన వాళ్ళే ఉండాలి. మంచి పని కదా చెప్పండి. పాటలు పాటల్లో ఆతురత ఉండడం. ప్రార్థన చేయడంలో ఆతురత కలిగిన వారే ఉండాలి. మంచిదా కదా ప్రార్థన చేయడం చెప్పండి. అందరికంటే ముందుగా దేవుని సన్నిధికి రావడంలో ఆతురత కలిగిన వారే ఉండాలి. మంచిదా కదా చెప్పండి. లక్షణం దేవుని కొరకు నువ్వు ఏ మంచి పని అయితే చేస్తావో మంచి పని దేవుని దృష్టిలో యోగ్యమైనది, నీకు క్షేమకరమైనది. దేవునికి స్తోత్రం కలిగింది కదా. పౌలుకున్నటువంటి ఆతురత ఏంటంటే దేవుని వాక్యము ప్రకటించాలి. చాలా ఆతురతగా, చాలా ఆశతో నన్ను ఈ ప్రజలు ఆదరిస్తారనే ఉద్దేశంతో ఆయన కొరింథీ పట్టణంలోనికి అడుగు పెట్టాడు. అడుగు పెట్టగానే పడింది దెబ్బ. ఆయన వాక్యం మొదలు పెట్టాడో లేదో 6వ వచనం చదవండి.
వారు ఎదురాడి దూషించినప్పుడు ఆ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని ఈ నాశనములకు మీరే ఉత్తరవాదులు. నిర్దోషిని. ఆయన వాక్యం చెప్పడానికి ఆతృతగా వెళ్ళాడు. కానీ కొరింథీ పట్టణంలో ఉన్న ప్రజలు విన్నారా చెప్పండి? వినలేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం కదా 13వ అధ్యాయం కదా ఉదయం ఏ అధ్యాయం చదివారు అబ్బాయి? 13వ అధ్యాయం. వారు కన్నులారా చూస్తారు, చెవులారా వింటారు, హృదయం ద్వారా వాళ్ళు గ్రహిస్తారు, కానీ వాళ్ళ హృదయాలు ఏమైపోయినాయి? క్రొవ్వు పట్టిపోయినాయి. అపోస్తలుల కార్యగ్రంథము చిట్ట చివరి అధ్యాయము చిట్ట చివరి మాటలో ఈ ప్రజలు కన్నులారా చూస్తారు, చెవులారా వింటారు, కానీ హృదయం ఏమైపోయింది? క్రొవ్వు పారిపోయింది. కళ్ళు ఉంటాయి, దేవుని వాక్యాన్ని చూస్తారు, కానీ అందులో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించరు. దేవుని మాట వింటారు, కానీ అందులో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించరు. అదే చచ్చిపోమని ఎవరు చెప్పారు? చెడిపోమని ఎవరు చెప్పారు? యేసు ప్రభువుని నమ్ముకుంటే బాగుపడతామంటారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే దొంగగా ఉన్నవాడు దొరలాగా మారుతాడంటాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. అందులో తప్పే ఉంది బైబిల్ చెప్పిన దాంట్లో. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నీ దగ్గర 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇయ్యి. నీ శత్రువుల కొరకు ప్రార్థన చెయ్యి. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యి. నీ శత్రువులను నువ్వు ప్రేమించు. ఇవన్నీ బూతులా? బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా చెప్పలేదు మనిషిని పాడైపోమని. నీ బ్రతుకును మార్చుకొని, నీ హృదయాన్ని మార్చుకొని సరైనటువంటి మార్గంలోకి రా అని మాత్రమే బైబిల్ గ్రంథం చెప్పింది. నువ్వు వ్యభిచారం చేయాలని కానీ, నువ్వు దొంగగా మారాలని కానీ, వ్యభిచారిగా మారిపోవాలని కానీ, నువ్వు పాడైపోతే సంతోషిస్తానని కానీ దేవుడు ప్రకటన గ్రంథం వెతుక్కోండి, ఆదికాండం వెతుక్కోండి. ఆదికాండం ప్రకటన గ్రంథం నువ్వు ఎక్కడ వెతుక్కున్నా నువ్వు పాడైపోవాలని దేవుడు ఎప్పుడు కోరుకోలేదు. నువ్వు కనుక్కున్నటువంటి బిడ్డలు తప్పు చేస్తే నువ్వు శిక్షించవా? తాను సృజించుకున్నటువంటి మనుషులు తప్పు చేస్తే దేవుడు శిక్షించడా? దేవుడు శిక్షించేసాడనప్పుడు, దేవుడు చిన్నపిల్లలను నరికేసాడనప్పుడు, యెహోవా దేవుడు అబద్ధ కల్పితమైనప్పుడు, యేసు ప్రభు ఈ లోకానికి రాలేదని ఇంకొకడు, యేసు ప్రభు పుట్టింది యెరూషలేములో కాదు కాశ్మీర్ నుంచి ఇక్కడ కన్యాకుమారి వరకు తిరిగేసాడనప్పుడు, ఎవరికి నచ్చినట్టు వాడు రాసుకుంటాడు చరిత్రలో. ఈ రోజు నేను రాస్తాను ఏదో ఒక చరిత్ర, ఒక 400-500 సంవత్సరాల తర్వాత ఆ పుస్తకం బయటపడుతుంది. నేను రాసిన అన్ని అబద్ధాలే. అప్పుడున్న ఆ జనరేషన్ ఏం ఉంటాయి చెప్పండి? ఆ పుస్తకాలు అమ్ముతారు. ఓహో జరిగింది రాస్తుంటారు. యేసు ప్రభు కన్యాకుమారి రాలేదు, కాశీ రాలేదు. భారతదేశానికి వచ్చినటువంటి వాడు ఎవరంటే తోమా. ఒకవేళ కావాలంటే తోమా గారు యేసు ప్రభు శిష్యుల్లో ఒక తోమా భారతదేశానికి వచ్చాడని రుజువులు ఉన్నాయి. ఆ రుజువులు కావాలంటే మీరు చెన్నై వెళ్ళినప్పుడు మౌంట్ రోడ్లో ఆయన సమాధి ఉంటుంది. తమిళనాడులో చాలా ప్రాంతాల్లో ఆయన కట్టినటువంటి చర్చిలు ఉన్నాయి, కావాలంటే చూడండి. ఆయన స్థాపించిన సంఘాలు ఉన్నాయి, కావాలంటే చూడండి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మానవులు మారిపోతున్నారండి. వాళ్ళకి మాత్రమే దేవుడని, క్రిస్టియానిటీ అంటే ఎస్సీకి సంబంధించినటువంటి దేవుడని, ఎస్టీకి సంబంధించినటువంటి దేవుడని ఒక ముద్ర చేసి యేసు ప్రభు మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళంతా. వాస్తవం ఏంటో తెలుసా? బ్రిటిష్ వాళ్ళు వచ్చింది 400 సంవత్సరాల క్రితం. బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్సే. భారతదేశానికి వచ్చి బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియానిటీని పరిచయం చేశారు. ఓకే, బ్రిటిష్ వాళ్ళు రాకముందు క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే భారతదేశానికి సువార్త వచ్చింది తోమా గారి ద్వారా. 52వ సంవత్సరంలో యేసు ప్రభు శిష్యుడు భారతదేశానికి వస్తే ఆయన వచ్చినటువంటి 1600 సంవత్సరాలకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి యేసు ప్రభుని పరిచయం చేయలేదు. క్రిస్టియానిటీ డెవలప్ వాళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు నమ్ముకున్నారు. మానవాళికి దేవుడు లేకపోతే ఆ కులానికి చెందిన దేవుడు, ఈ కులానికి చెందినటువంటి దేవుడు అని చెప్పేసి చాలా అనుకుంటారు కదా. అసలు విషయం ఏంటంటే భారతదేశానికి 52వ సంవత్సరంలో వచ్చినటువంటి తోమా గారు అసలు క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి, లేకపోతే అప్పట్లో క్రైస్తవ మతంగా భావించారు కాబట్టి ఆ మతాన్ని స్వీకరించినటువంటి వారు కేరళలో ఉన్నటువంటి సనాతన బ్రాహ్మణులు. మానవుడు కదే, కాపుడు కదే, కమ్ముడు కదే, రెడ్డోడు కదే. బైబిల్ గ్రంథం ఒకసారి మీరు భాష గమనించండి. బ్రాహ్మణ్స్ భాష ఉంటుంది. పిహెచ్డి చేసినాడు కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని చదవలేడు. ఏ పేపర్ అయినా చదువుతాడు, ఏ నిఘంటువు అయినా చదువుతాడు, ఏ బుక్ అయినా చదువుతాడు, కానీ పిహెచ్డి చేసిన వాడు కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని చదవలేరు. ఎందుకంటే పదాల యొక్క క్లిష్టత అలా ఉంటుంది.
సనాతన బ్రాహ్మణులు మారారు కేరళలో. అది బైబిల్కి ఉన్నటువంటి చరిత్ర. భారతదేశంలో క్రైస్తవ్యం అనే మార్గానికి ఉన్నటువంటి చరిత్ర. తోమా గారు మతాన్ని మార్చడానికి రాలేదు కదా. యేసు ప్రభు ఎప్పుడు మతం మారని చెప్పలేదు కదా. మతం మనిషిని మార్చలేదండి. మతం మారినోడు ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనసును మార్చుకోలేడు. ఇక్కడ నువ్వు నేను మనసు మార్చుకున్నాం కాబట్టి దేవుని సన్నిధిలో నిలకడగా ఉండగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలిగిందాక. ఒకవేళ మత పిచ్చి ఉంటాయి కనుక మనం కూడా కత్తులు పట్టుకుంటాం, శాంతిని కోరుతాం. ప్రభు ఏం చెప్పాడు? నేను శాంతిని కోరుకుంటానని చెప్పాడు. ఇలాంటి సువార్తను కొరింథీ పట్టణానికి తీసుకుని వస్తే ఆ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారంటే 6వ వచనం ఏమంటే వారు ఎదురాడి దూషించారు. ఏం చేశారు? పౌలు పౌలు ఎవడు అన్నాం కదా, ఆ ప్రశ్నకి సమాధానం పౌలు ఎవడు అని అంటే, పౌలు కొరింథీ పట్టణంలో అవమానాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. కొరింథీ పట్టణంలో అతనికి సరైనటువంటి స్వాగతం లభించినటువంటి వ్యక్తి. కొరింథీ పట్టణంలో ప్రజలు తిరగబడినటువంటి వ్యక్తి. సువార్తను ప్రకటించడానికి అహర్నిశలు శ్రమించినటువంటి వ్యక్తి. ఎదురాడి దూషిస్తే పౌలు గారికి కోపం వచ్చి, ఇన్ని చోట్ల నేను ప్రసంగం చేశాను కానీ, ఇన్ని చోట్ల నేను సువార్తను ప్రకటించాను కానీ ఏ ఊళ్ళోనూ ఇంత ఘోరం జరగలేదురా నాయన అని చెప్పి తన యొక్క కాలి దూడు దులిపి వారిని శపించేసి వెళ్ళిపోతాడు. నీ నాశనానికి మీరే ఉత్తరవాదులు అని చెప్పేసి వెళ్ళిపోతుంటే చాలా కసిగా పోతున్నాడు. కొరింథీ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదామని. అప్పుడు ప్రభు యొక్క వాక్ అతనికి ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎవరు ఊరికే సేవలోకి రారండి. ఓ పాస్టర్ గారు భోజనం సమయంలో మాట్లాడుతున్నారు. నాకు 3 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, రెండో వాడు ఎంటెక్ చదువుతున్నాడు, వాడిని సాఫ్ట్వేర్ ఫీల్డ్కి పంపిస్తాం అని చెప్పి ఆపేశాడు. ఆ పక్కన పాస్టర్ అంటారు, మరి మూడోవాడు అంటే మూడోవాడికి చదువు అవ్వలేదండి, అందుకని 10వ తరగతి వరకు చదివించి అప్పుడు మేము బైబిల్ ట్రైనింగ్కి పంపించేవండి అని అంటే. అంటే బాగా చదువుకున్నవాడు ఏరోనాటికల్ ఇంజనీరు, బాగా చదివేవాడేమో ఎంటెక్ సాఫ్ట్వేర్ ఫీల్డ్, చదువు అవ్వలేవాడికి ఏంటంటే చెప్పండి. ఎలా తయారైపోయిందో తెలుసా ప్రపంచం అంతానే. పాస్ట్ కదా వీళ్ళు బ్రతకలేక ఈ ఫీల్డ్కి వచ్చారు. ఇది కూడా ఒక ఫీల్డ్గా తయారు చేశారు, దీనిని కూడా ఒక వృత్తిలో తయారు చేశారు. అవన్నీ చిన్నప్పటి నుంచే నేను చూశాను కాబట్టి నేను సేవ చెయ్యరా బొర్రో. కానీ మరి ఏడేమంటారు? ప్రభువు యొక్క అనుగ్రహం, పిత పుత్ర పవిత్ర. ఆడకు భయపడి సేవ చేసినంత కాలం సేవ చేశాను మనశ్శాంతంలో. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే సేవ చేయాలన్న ఉత్సాహం బాగా వస్తుంది. దేవుని ప్రణాళిక, దేవుని ప్రణాళికను ఎవరైనా కాదనగలరా చెప్పండి? ఒక ప్రణాళిక ప్రకారం కొరింథీ పట్టణానికి వెళ్తే అక్కడ దేవుని ప్రణాళిక లేదేమో అని చెప్పి కొరింథీలో పౌలు గారికి కోపం వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. చూడండి 9వ వచనం, రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవడు రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా. హల్లెలూయా. రాత్రిపూట మాట్లాడతాడు దేవుడు. ఎవరు మాట్లాడతాడు? నీకు ఇప్పుడు చెప్తానమ్మా, ఈ సంవత్సరం నీకు వెళ్తానమ్మా, ఇదా ఏం మాట్లాడితే చెప్పండి. మీతో మాట్లాడితే నాతో మాట్లాడు పెరుగుగా, ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి అంటాడు. పాత నిబంధనలో మోషే కోసం మాట్లాడుతూ నేను అతనితో మాట్లాడితే ఆశామాషిగా కాదు, గూఢభావములతో మాట్లాడింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి కళ్ళు వస్తాయండి, కొంతమందికి దర్శనాలు వస్తాయండి. ఒక్కొక్కడు విశాఖపట్నం వెళ్ళిపోతాడు ఫ్లైట్లో, పైనుంచి కింద పడిపోతాడు, మంచం మీద నుంచి పడిపోతాడు. వాస్తవానికి కొంతమందికి కళ్ళు వస్తుంటాయి, ఎదురుగా ఒక రూపం కనబడుతుంది, మళ్ళీ వెంటనే ఇంకో రూపంలోకి మారిపోతుంటుంది. అదొక రకమైనటువంటి కళ. క్యారెక్టర్లు మారిపోతాయి మన కళలో కొంతమందికి. ఇవి కాదు అసలు కరెక్ట్ అయినటువంటి కళ, ఇవి కాదు. పౌలుకి కళలో
దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడట. ఏమంటున్నాడు చెప్పండి? నీవు భయపడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు ఎవడు? దేవుని దర్శనం చేత వచ్చినటువంటి వాడు. దేవుడు కొరింథీలో ఉండమని చెప్పి సంఘాన్ని స్థాపించమని చెప్పి మాట్లాడినటువంటి వాడు పౌలు. నువ్వు భయపడక నువ్వు నిలుచుండు, నేను నీతో మాట్లాడతాను. ఆ చివరిలో ఉన్నది, ఈ పట్టణంలో నాకు బహు జనము ఉన్నది అని చెప్తారు. చదవండి 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నదని పౌలుతో చెప్పాడు. హల్లెలూయా. ఆ మాట చెప్పేసరికి పౌలుతో ఎవరైనా ఉన్నారా? కొరింథీ పట్టణంలో ఎవరైనా విశ్వాసులు ఉన్నారా? అందుకే దేవుడి మాటలు ఎలా ఉంటాయంటే చాలా వెటకారంగా విచిత్రంగా ఉంటాయి. పరిణతలో దయావతి అనే ఒక ఆవిడ ఉంటుంది. ఒకరోజు ఇలాంటి టైంలోనే పరిణతకు వెళ్ళి నలుగురిని పిలిచి దయావతి గారి ఇంటి దగ్గర కూర్చోబెట్టి అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ టైంలో ఎబినేజర్ గారు అన్నారు, అమ్మ ఈ తాటాకి అతి త్వరలో నీకు మంచి డాబాగా మారిపోద్దమ్మా, అసలు నీ కాళ్ళకి మట్టి కూడా అడ్డుకోతున్నానా అని అన్నాడు. ఆవిడ గట్టిగా నవ్వింది. నేనెంత, నా బతికెంత, నాకు నేనేం కడతానండి అని అన్నాడు. ఇప్పుడు ఏమి చూడండి, లోపలంతా వచ్చే అలా రోడ్డు మీద వచ్చే వరకు అసలు మట్టి కూడా అడ్డుకోదు, అంత నీట్గా ఉంది ఆ ఇల్లు. ఈ దేవుడు చెప్పేటటువంటి మాటలు అప్పుడప్పుడు నవ్వుదలుగానే ఉంటాయి. సారాకి ఏమంటుంది? సారా మరుసటి ఏట ఇదే ఋతువున నీ కవుకిట ఒక మంచి కుమారుడు కొడతాడు అనగానే ఇస్సాకుతో చెప్తున్నటువంటి మాటలు సారా విని గుడారం చోట నుండి ఏం చేసుకున్నదంటే మనసులో నవ్వుకుంది. కాబట్టి అతని కొడుకు ఏం పేరు పెట్టింది అంటే అర్థమేంటి? నువ్వు నవ్వావు కదా, నీ కొడుకు పేరు అదే. మన కుమారుడు కూడా ఆనంద్, సంతోష్ ఇలాంటి పేరు పెడతా. ఆనందం ఎప్పుడు ఆనందంగా ఉంచడం, సంతోష్ ఎప్పుడు సంతోషంగా ఉండడు, సంతోషమ్మ ఎప్పుడు ఏదో ఒక బాధ. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అప్పటికి ఒక్క విశ్వాసం కూడా లేనప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఈ పట్టణంలో నాకు బలమైనటువంటి జనము, బహు జనము ఉన్నది. దేవుని వాగ్దానం ఎప్పుడు కూడా నిరర్థకము కానేరదండి. ఎన్నో శ్రమలకు వచ్చి ఆయన 1.5 year అక్కడ ఉన్నాడు. 1.5 సంవత్సరం కొరింథీ పట్టణంలో ఉండి శ్రమలకు తాళలేక, శ్రమలకు తట్టుకొని, అవమానాలకు తట్టుకొని, నిందలకు తట్టుకొని, మాటలకు తట్టుకొని, ఆయన వేదనైనా, రోదనైనా, భయంకరమైన బాధలైనా, శ్రమలైనా, శత్రువైనా సరే అక్కడ 1.5 సంవత్సరం ఉండి ఎంతో కష్టంతో మంచి సంఘాన్ని స్థాపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే కొరింథీ సంఘాన్ని స్థాపించినటువంటి వారు ఎవరు? చెప్పాలి. కొరింథీ సంఘాన్ని స్థాపించిన వాడు ఎవరు? పౌలు ఎవడు అని అన్నాం. ప్రశ్నకి సమాధానం దొరికింది కదా. అపోల్లో ఎవడు అని అన్నాం. అపోల్లో అనే ప్రశ్నకు కూడా సమాధానం దొరికింది. ఇప్పుడు అసలు ప్రాబ్లం సమాధానం దొరకనటువంటి ప్రశ్న ఏంటంటే ఆ ఒకడు ఎవడు, మరి ఒకడు ఎవడు? పౌలుకి అపోల్లోకి ఇద్దరికి గొడవైందని ఎక్కడ బైబిల్లో రాస్తుందా? పౌలుకి అపోల్లోకి గొడవైందని ఎక్కడన్నా రాస్తుందా? ఎక్కడ రాసలేదే, చూపించండి. అక్కడ ఎక్కడైనా అపోల్లో కానీ పౌలు కానీ గొడవైంది అని. ఒకడు అపోల్లో వాడని, ఒకడు పౌలు పక్షం వాడని, ఒకడు కేప పక్షం వాడని ఎవరు అనుకున్నారట? సంఘంలో ఉన్నటువంటి వారు అనుకున్నారట. ఇప్పుడు మీరు పిక్చర్ వేసారు కదా, చూడండి. పిక్చర్లో ఇంకో పిక్చర్ ఏమో, ఇంకో పిక్చర్ చూడండి. ఇందులో ఎలా విభజించారు? ఇదంతా ఒక సంఘమే, ఇదంతా ఒకటే సంఘం. కానీ ముగ్గురు నాయకులు ఇక్కడ. ఎవరో కొంతమంది ఏమంటారు పౌలు వారు, కొంతమంది ఏమంటారు అపోల్లో వారు, కొంతమంది ఏమంటారు కేఫా వారు. మాకు కనబడతలేదండి అక్కడ అంటే కనబడుతుంది. నాకు కేఫా అని కనబడుతుంది, మీకు కనబడుతుందని చెప్పండి. కనబడుతుంది నాకు. అదే మీకు కళ్ళు టెస్ట్ చేయించుకోవాలి. తిరుపతి కనబడుతుంది, కేఫా కనబడుతుంది కదా, కనబడుతుంది. అర్జెంటుగా హాస్పిటల్ కదా, కేఫా కనబడుతుంది. రాజుగారు బట్టలు తయారు చేయమన్నట్టు ఉంటుంది కదా.
ఒరే బట్టలు కనబడతాయంటే పాపాత్ములకి ఎవరికి ఆ బట్టలు కనబడబెట్టి పుణ్యాత్ములకే కనబడతాయంటే మొత్తానికి రాజుగారికి ఏం బట్టలు లేకుండా ఊరేగించారట. అది స్పెల్లింగ్ మిస్టేక్ కాలేదు, దయచేసి క్షమించండి. మేము కేఫా వారు 3 బ్యాచ్లు అయ్యాయి, 1, 2, 3. ఇదిగో పౌలు, ఎక్కడ అపోలో, ఇక్కడ పేతురు. మా లీడర్ ఇదే అని అంటారు. అసలు సంఘాన్ని స్థాపించింది ఎవరు? పౌలు. సంఘానికి వచ్చి బోధ చేసింది ఎవరు? అపోలో, పేతురు. మీ అందరికీ అర్థమవుతున్న పాయింట్. సంఘాన్ని ఎంత కష్టపడి సంఘాన్ని స్థాపించాడో మనం అక్కడ తెలుసుకున్నాం. వీళ్ళిద్దరూ, వీళ్ళు అపోలో కానీ పేతురు కానీ వీళ్ళిద్దరూ కూడా వాక్యము చెప్పి సంఘాన్ని ఏం చేయాలి చెప్పండి, బలపరిచారు. ఇప్పుడు ఈ పేతురు గారికి కానీ అపోలో కానీ పౌలు గారికి కానీ ఈయన ముగ్గురికి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏమంటే గొడవలు లేవు. ఇప్పుడు అసలు గొడవలు పెట్టింది ఎవరు? ఆ వెనక ఉన్నారే ఆ నలుగురు అనమాట. మీరు ఏదైనా చేస్తే ఒక మంచి పని చేయండి నాయన, మేము బాగా ఉన్నాం కదా, పౌలు ఎవడు అపోలో ఎవడు అని ప్రశ్నేసి అక్కడే సమాధానం చెప్తాడు. ఏమని చదవమ్మా, వాక్యం చదువు. 1 కొరింథీ పత్రికలోని 2-3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో చదువు. 4వ వచనం నుండి చదువు. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కాదా? ఇలా గ్రూపింగ్ చేస్తున్నారంటే వీళ్ళు పర సంబంధమైనటువంటి మనుషులనా లేకపోతే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులనా? రోజుమణి గారు గుడ్ మార్నింగ్. ఇలా పౌలు అపోలో పేతురును విడదీస్తున్నారంటే దాని అర్థం ఏంటి? మీ వెనకున్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో మీరు ప్రకృతి సంబంధులైనటువంటి మనుషులు. టీడీపీ అని, వైసీపీ అని, ఇంకొక పార్టీ అని విడదీసుకునేవాడు. గోడ బయట ఉన్నటువంటి వాడు, 4 గోడల మధ్యలో ఉన్నటువంటి పార్టీలు లేవు. 4 గోడల మధ్యలో ఉన్నటువంటి వాడికి కులం లేదు. 4 గోడల మధ్యలో ఉన్నటువంటి వాడికి తారతమ్య భేదాలు లేవండి. యేసుక్రీస్తు శరీరంలో మనమందరము అవయవములమై ఉన్నాం కాబట్టి, యేసుక్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఈ అవయవాన్ని వేరు చేయడానికి లేదు, ఈ అవయవాన్ని వేరు చేయడానికి లేదు, కన్ను పీకి పక్కన పెట్టడానికి లేదు. ఎవరి పాత్ర వారి శరీరంలో పోషిస్తున్నట్టుగా సంఘం అంతా ఏకమై ఎవరి పాత్ర వారు పోషించాలి. పార్టీలేంటి? కొరింథీ సంఘం భయంకరమైనటువంటి సంఘంగా, సమస్యలతో కూడినటువంటి సంఘంగా చరిత్రలో నిలిచిపోవడానికి కారణం ఏంటంటే సేవకులు కాదు, సంఘాన్ని స్థాపించిన పౌలు బాగా ఉన్నాడు, వాక్యం చెప్పడానికి వచ్చిన అపోలో బాగా ఉన్నాడు, పేతురు బాగానే ఉన్నాడు. కానీ ఆ ఒకడు మరి ఒకడు అని ఎవడైతే ఉన్నాడో వాడు చాలా ప్రమాదకరమైనటువంటి మనుషుడు. ఇంకో పిక్చర్ చూద్దాం. యేసు ప్రభువే మనకి మూలరాయి ఉండగా మనం అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద కట్టబడ్డామని మనం వాక్యాలు చదువుకున్నాం, వాక్యాలు విన్నాం, సందేశాలు విన్నాం. ఒక సంఘం ఉందంటే సంఘానికి క్రీస్తే కేంద్రంగా కనబడుతున్నాడు కదా. ఆ ప్రజలతో కూడినటువంటి సంఘానికి యేసు ప్రభువే కేంద్రంగా ఉన్నప్పుడు సువార్త ప్రకటించడానికి 4 సేవకులు వస్తారు. కానీ కేంద్ర బిందువు ఎవరనంటే, మూల రాయి ఎవరనంటే, పునాది రాయి ఎవరనంటే, నిషేధించబడిన రాయి ఎవరనంటే క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తన సంఘాన్ని అపోలో ద్వారా, పేతురు ద్వారా, పౌలు ద్వారా తనకు నచ్చినటువంటి షేపులకు మార్చుకోవాలనుకుంటున్నాడు. మొదట ఏనునోటిది మరి ఏదైనా లేక నిర్దోషమైనది గాను నిష్కలంకమైనటువంటి సంఘముగా దానిని నిలువబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానం చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎందుకు వచ్చారు చెప్పండి? మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? కొంతమంది అబ్బా హాయిగా నిద్ర ఎలా అవుతుంది నాకు అర్థం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత సీరియల్ వస్తున్నప్పుడు, సినిమా వస్తున్నప్పుడు నిద్రపోమని చెప్పండి. అంతెందుకు ఇక్కడి నుంచి బయటికి ఏడు దగ్గర నిలబడమనండి. నిద్ర వస్తే ఒట్టు. నిద్ర రాకపోతే దివ్య ఔషధం, దేవుడి మందిరం తీసుకొచ్చేయండి ఎవరినైనా. కానీ మనకు మాత్రం ఏం రాకూడదు, నీ కన్నులకు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఒక విషయాన్ని నేను చెప్పాలనుకున్నప్పుడు దాన్ని మర్చిపోతూ ఉంటాను.
ఏదైనా ఒక విషయం నాకు ఎంత స్పీడ్గా గుర్తుంటుందో కొన్ని విషయాలు వెంటనే మర్చిపోతాను. కాబట్టి నాకు ఉన్నటువంటి ఫ్లో నేను ప్రిపేర్ అయినటువంటి విధానాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకూడదు. సరే, ఎక్కడన్నా మర్చిపోయాను. అందరిలో జనగణమన పాడినట్టు కాదు, స్పష్టంగా మందిరానికి ఎందుకు వస్తాం? ఆబ్సెంట్లు ఎక్కువ చాలా యాక్టివ్గా ఉంటారు మొత్తం. మందిరానికి ఎందుకు వస్తాం చెప్పండి? దేవుని వాక్యమును వినడం, దేవుని పాటలు పాడుకోవడం, ఆరాధనలో ఆనందించడం. ఈ మూడు తప్ప ఇతర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసేవాడికి సంఘాల్లో సరైనటువంటి సముచితమైనటువంటి స్థానం ఉండదు. పరిచర్యలో ఎవరు బలంగా వాడబడ్డారని ఉంది? పౌలు కానీ, అపోల్లో కానీ, పేతురు కానీ వాడబడ్డారని ఉంది. మరి దేమ కోసం కూడా ఒక మంచి సాక్ష్యం చెప్తాడు పౌలు. ఏమని చెప్తాడు? దేమ ఈ లోకమును స్నేహించి నా నుంచి దూరంగా పోయాడు అని. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను మీరు ప్రేమింపకుడి. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే క్రీస్తు ప్రేమ వానిలో ఉండదు. నువ్వు దేవుని ప్రేమ నీలో ఉండాలని అంటే లోకాన్ని విడిచిపెట్టాలి. అంటే మేము అసలు ఎవరితో మాట్లాడకూడదండి. మనందరం లోకంలోనే జీవిస్తున్నాం, కానీ లోకానుసారంగా జీవించేటటువంటి జీవితానికి స్వస్తి పలికి మనం క్రీస్తుని పోలి జీవించే జీవితాన్ని ప్రారంభించాం. దేవునికి స్తోత్రం కలిగి అది ఎంజాయ్ చేయండి. మీకు కావాలనిపిస్తే బీచ్కి వెళ్ళండి, ఆడుకోండి. మీకు మందు పార్టీకి వెళ్తాడు, కుదరదండి. బిర్యానీ పార్టీ చేసుకుంటామండి, బ్రహ్మాండం చేసుకో. ఇంకా టైం ఉన్నట్టు వచ్చే వారం చెప్పొచ్చేమో. సంక్రాంతి టైంలో మరి వాళ్ళందరూ పాకంగా వేసుకుని మాకు నువ్వు కూడా పాకంగా వేసుకో. ఆళ్ళు తింటే ఆళ్ళు 4 తింటే నువ్వు 8 తిను. కానీ ఆ ఆచారాల వైపు మాత్రం నువ్వు మత్స్యాలను ఎందుకు సృష్టించావు బ్రహ్మ అని అడిగితే నేను తినడానికి అన్నట్టు. ఫలాలను ఎందుకు సృష్టించావు బ్రహ్మ అంటే మనం తినడానికి. మరి సంక్రాంతి కూడా యాపిల్ స్టాక్ తింటారు తప్ప అని ఎవడన్నాడు? నేను చెప్తున్నాను కదా, మీ అందరికీ ఒకటే తిప్పు. నాకు ఎన్ని తిప్పు చెప్పండి? 2 కదా, అంటే గట్టిగా చెప్తున్నారండి. ఒక 4, 5 ఉంటాయి. 2 తీర్పు. ఒకటి మా పరిస్థితి ఏంటి? మీతో పాటు మాకు తీర్పు. సంఘాన్ని నువ్వు ఎలా నడిపించావు అది 2వ తీర్పు. మా అందరికీ సరదా తీర్పు. అర్థమైందా? పప్పు నూనె బాటలు అమ్ముకున్నవాళ్ళు, కచీపులు అమ్ముకున్నవాళ్ళు, క్యారెటర్లు అమ్ముకున్నవాళ్ళు, ఇవన్నీ అమ్మకాల కోసం మొదలెట్టిన వాళ్ళు, టచ్ని పడబడిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు, లేపేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఏదో ఒక రోజున క్రీస్తు న్యాయ పీఠము ఎదుట నిలబడతారు. వాళ్ళలో మేము కూడా ఉన్నాం. అందుకే 2 పొలంలో ఉందరు, ఒకరు మాత్రమే. ఆ పొలం ఏది? దేవుని తోట అయినటువంటి ఈ పొలం. ఈ పొలంలో వ్యవసాయకుడు ఎవరు? మేమే. ఇద్దరు ఉంటారు, ఒకరు మాత్రమే. అంటే 50-50 అనమాట. 2 తిరగలన్నాడు, ఒకడే పోతాడు. 2 మిద్ది మీద ఉంటారన్నాడు, ఒకడే పోతాడు అన్నాడు. 10 మంది కన్యకలు అన్నాడు, 5 అన్నాడు. అంటే 50-50. అర్థమైందా? సంక్రాంతి ఆఫర్ మాటిది 50% ఆఫర్. ఆ పోయే 50 మందిలో మనం ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ పోయే 50 మందిలో? చచ్చిపోయే 50 మందిలో కాదు రాయిరా, పరలోకానికి వెళ్ళే 50 మందిలో మనం ఉండాలి. హల్లెలూయా. ఏమవుతున్నావు నేనేమవుతున్నా పాట పాడుకున్నారు కానీ రాత్రికి నీ రాగడైనా త్వరగా రావాలి, మా పోకడైనా త్వరగా పోవాలి అని ప్రార్థన చేయడం తప్పేందు. కానీ పోయే గుంపు అంటే ఆ పోయే గుంపు కాదమ్మా. పౌలు ఎవడు, అపోల్లో ఎవడు, కేఫా ఎవడు? వీళ్ళందరూ దేవుని సేవకులే. మీరు వాళ్ళని విభజించాలని అంటే మీరు ప్రకృతి సంబంధులైనటువంటి మనుషులు. వచ్చేవాడు వాక్యం కోసం రావాలి, వచ్చేవాడు దేవుని కోసం రావాలి, వచ్చేవాడు తన కుటుంబం బాగుపడటం కోసం రావాలి, వచ్చేవాడు ఆత్మీయ ఎదుగుదల కోసం రావాలి, వచ్చేవాడు కుటుంబం ఆశీర్వదించబడాలని రావాలి, వచ్చేవాడు మనుషుని అభివృద్ధి చెందాలని రావాలి. దురుద్దేశాలతో లోపలికి వచ్చి ఏ ఒకరికి ఆశీర్వాదం రాదు. ఒకవేళ వస్తుందంటే
ఏసై ఇచ్చిన ఆశీర్వాదం కాదు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదమే. నేను బిజినెస్ స్టార్ట్ చేసి నేను కోటీశ్వరుని అవ్వచ్చేమో, ఈ లోక సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసి కోటీశ్వరుని అవ్వగలనేమో, కానీ ఆయన ఇచ్చు ఐశ్వర్యాన్ని మాత్రం నేను పొందుకోలేను. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యస్తుంది, అది పొందినటువంటి వారికి అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఒకడు మరి ఒకడు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు. ఏంటి సంఘాన్ని గలిబిలి చేయడం అని అంటే, అనేక రకాలైనటువంటి ఆచారాలను తీసుకుని వచ్చారు సంఘంలోనికి, దుర్బోధనలు తీసుకుని వచ్చారు సంఘంలోనికి. ఏది అర్పించినా తినేసినా విగ్రహాల దగ్గర తినొచ్చు, విగ్రహాల దగ్గర మనం అర్పించినటువంటి దాన్ని మనం చక్కగా భోజనం చేయొచ్చు, ఎవరైనా బలారంలోకి రావచ్చు. స్త్రీ ముసుగోకపోయినా పర్లేదు, స్త్రీ పురుషుడు ఎలా ఉన్నా పర్లేదు, వాడు త్రాగుబోతైనా మద్యపాలైనా జోదగాడైనా వ్యభిచారైనా వాడు తిరుగుబోతైనా తిట్టుబోతైనా దేవుని సన్నిధికి వచ్చేసిరా అనే కొన్ని ఆచారాలను సంఘంలోకి తీసుకుని వచ్చారు. ఎవరంటే బాబుళ్ళు? ఆ ఒకడు మరి ఒకడు ఎవరో కాదు, సంఘంలో ఉన్నటువంటి పెద్దలే. సంఘంలో ఉన్నటువంటి పెద్దలు. అపోస్తలుల కార్యగ్రంథం నుంచి మనం పత్రికలన్నీ చదువుకుంటే పెద్దలు ఈజ్ ఈక్వల్ టు సేవకులు అని అర్థం. అర్థమైందా? సేవకుడికి ఎంత వాక్యం తెలుస్తుందో పెద్దకు కూడా అంతే వాక్యము తెలియాలి. పౌలు గారు ఎక్కడ సంఘాన్ని స్థాపించినా పెద్దలను ఏర్పరిచాడు, పెద్దలను ఏర్పరిచాడు, పెద్దలను ఏర్పరిచాడు అంటే దానికి ఎందుకో పెద్దలు ఏర్పరిచాడు. ఎందుకు ఓ పుస్తకం పట్టుకొని ఎవరెంత మార్కులు ఇచ్చారో రాసుకోవడానికా, వెళ్ళి మార్కెటింగ్ చేసి ఇక్కడ తీసుకురావడానికా, జనాలందరినీ పోగేసి తీసుకురావడానికా కాదు, బాగుగా పాలన చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యమందు వారిని పెంచడం కోసం సంఘ పెద్ద ఈజ్ ఈక్వల్ టు సేవకుడు. ఆయన ఎప్పటికీ చెప్తాడు, నా తర్వాత అన్ని చేయాల్సింది ఆయనే, నా తర్వాత అన్ని చేయాల్సింది ఆయనే. ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఎవరైనా ఉంటే సంఘ పెద్దను పెడతాం. ఆయన వాక్యానుభవం కానీ, ఆయన ఆత్మను రక్షించడం కానీ, ఆ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటే చెప్పండి, సంఘ పెద్దలను పెడతాం. మనం చెప్పాలనంటే ఆయన ఎక్స్పీరియన్స్లో నేను కాలికొట్టు కూడా సరిపోను. మీరు ఆలోచించుకోండి సార్. మరి ఏం చేయాలండి? ఈ గ్రూపిజం మానేసి పోస్ట్ ఇంకోటి ఆ గ్రూపిజం మానేసి ఏం చేయాలి చెప్పండి? అక్కడ ఏమంటాడు? చదువమ్మా. ఆలోచన. నేను నాటిని, అపోల్లో నీళ్లు పోసిను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయ దేవుడిలోనే కానీ, నాటువాడిలో కానీ, నీళ్లు పోయేవాడిలో కానీ ఆగండి. ఇక్కడ ఆగండి. నేను నాటిని ఎవరన్నారు ఈ మాట? పౌలు నాటాడు, అపోల్లో ఏం చేశాడు? నీళ్లు పోసాడు. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. హల్లెలూయా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఏ పైనను, వృద్ధి చేసేది నీవే కదా. నాటినది నేను నాటింది, అపోల్లో నీరు పోసాడు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, క్లియర్గా చెప్పాలి. ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంజనీర్ గొప్పవాడా, దాన్ని కట్టే తాపమేసి గొప్పవాడా? మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రజల్లో కూడా కోట్ల కోట్ల ప్రజలు కరెక్ట్గా విధానాన్ని చూడకండి. చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు. మేస్త్రీలు ఎవరు ఉన్నారంటే ఎవరికైనా మేస్త్రీలు యశరాజు గారు ఎప్పుడో చేసినట్టు కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎవరు మేస్త్రీలుగా? యోహాన్ గారు ఉన్నారు కదా, వారికి అన్నింటిలో అరిదేని చేయండి. ఇంజనీర్ గొప్పవాడా, కట్టే మేస్త్రి గొప్పవాడా? ఓకే అని తర్వాత మేస్త్రా అండి. మీ సమాధానం దానికి రాలేదు.
ఎవరు ఏదో చెప్తున్నాడు మీది కరెక్టే, మీ బ్యాలెట్ పాయింట్ మీ సీనియారిటీ మేము కాదనలేదు. మేస్త్రి గారు అన్నవాడు గట్టిగా సోదరు చెప్పండి. మీరు ఏం చెప్తే ఏం పెడతారు బాబోయ్. ఇక్కడ నేను పూర్వం ఇవ్వట్లేదమ్మా, 4 10 ఇవ్వట్లేదు ఆయన. ఇంజనీర్ గొప్పవాడా లేకపోతే మేస్త్రి గొప్పవాడా అని అంటే, ఇంజనీర్ ప్లాన్ అవ్వకుండా మేస్త్రి ఎలా కడతాడు? ఆయన సొంత ప్లాన్ కడతాడు. అందుకే వీళ్ళు ఏమన్నారంటే, ప్లాన్ లేకపోయినా ఇబ్బంది బ్రెయిన్ లో చాలా ప్లాన్స్ ఉంటాయి. కానీ మేస్త్రికి ఇంజనీర్కి తేడా ఏంటంటే, ఒక బెడ్కి ఇంకొక బెడ్కి మధ్యలో ఎంత మందంగా మాలు వేయాలో కూడా ఇంతకు లెక్క, ఎన్ని పాళ్ళు ఇసుక వేయాలో, ఎన్ని పాళ్ళు సిమెంట్ వేయాలో, ఎంత ఐరన్ వేయాలో, ఏ బీమ్కి ఎలాంటి ఐరన్ వాడాలో, ఎలాంటి ఐరన్ వాడితే తారాస్థాయిలో ఉంటుందో, ఎలాంటి ఐరన్ వాడుకోగలిగితే పేదవాడు నిలబడగలడో అతని బడ్జెట్ అతని మైండ్లో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇంజనీర్ గొప్పడా మేస్త్రి గొప్పడా? ఇంకా మేస్త్రి మీద ఉన్నారా? ఇంజనీర్ గొప్పవాడు. అమ్మయ్య, నాకు మనశ్శాంతి కలిగించే ఒక మంచి సమాధానం జరిగింది. ఇద్దరు గొప్పవాళ్ళు. మన పల్లెటూరులకి ఇంజనీర్ మేస్త్రులు గొప్పవాళ్ళు అనుకుంటారు. చిన్న ఇల్లు కాబట్టి ఇవన్నీ కూడా. కంపెనీ విషయానికి వచ్చేసరికి ఇంజనీరింగ్ ప్లాన్ లేకుండా ఏ కట్టడం కూడా చెప్పినటువంటి వ్యవహారం గారు ఇలాంటి విషయాలన్నీ తెలుసు. కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా తెలుసు. వితౌట్ ఇంజనీరింగ్ ప్లాన్ ఒక షాపింగ్ మాల్ కట్టాలి, కాకినాడలో SRMT కట్టాలి, మేస్త్రి కట్టే కదా చెప్పండి. ఇప్పుడు సమాధానాలు వస్తాయి. కట్టలేడు. ఒక 50 అంతస్తుల భవనాన్ని కట్టాలి, కట్టగలరా మేస్త్రి? కట్టలేడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ 152 అంతస్తుల భవనం దుబాయ్లో ఉంది. బుర్జ్ ఖలీఫా ఏదో పేరు అంటే ఖలీఫా. జీకే చంద్రముఖిలో ఉన్నారేమో, తిరగడాలు జీకే నాలుగు చూడడం మంచిదే. అది ప్రపంచంలో ఎత్తైనటువంటి ఒక భవనం. దాన్ని కట్టాలంటే మేస్త్రి సాధ్యమవుతుందా? ఎందుకని మేస్త్రి కట్టేయడు. కానీ పునాది విషయానికి వచ్చేసరికి దే మస్ట్ బి ఇంజనీర్. ఖచ్చితంగా ఇంజనీరింగ్ ఉండాల్సిందే. కాబట్టి ఇంజనీరింగ్ ఇంపార్టెంటే, కట్టేవాడు ఇంపార్టెంట్. మేస్త్రి ఒకటే ఇంపార్టెంటా లేకపోతే కూరవాడు కూడా ఇంపార్టెంటా? ఇప్పుడు మీకు ఏం చేయాలి చెప్పండి. ఇద్దరు ఇంపార్టెంటే. మరి వాడిద్దరు సరిపోతుందా? మెటీరియల్ కదా. డ్రైవర్ ఉన్నారు కాబట్టి డ్రైవింగ్ ఫీల్డ్లో వస్తాం. ఇంజిన్ ఇంపార్టెంటా పెట్రోల్ ఇంపార్టెంటా చెప్పండి. బ్రేక్ ఇంపార్టెంటా లైట్ ఇంపార్టెంటా చెప్పండి. ఏడా చెప్పేంత సవాలు. రిమ్ ఇంపార్టెంటా టైర్ ఇంపార్టెంటా? రిమ్ ఒకటే ఇంపార్టెంట్ అని అంటే టైర్ తీసేయండి. బండి ఇంపార్టెంటా బండి నడిచే రోడ్ ఇంపార్టెంటా? ఎంత సింపుల్ క్వశ్చన్ చేస్తారండి. కొంచెం కష్టమైన ప్రశ్న వేయను. ఎందుకంటే మీ అందరికీ కాన్సెప్ట్ అర్థమైపోయిన తర్వాత అన్ని సులభమైన ప్రశ్న. బండి నడవాలంటే అన్ని ఇంపార్టెంట్. అన్ని ఉండి డ్రైవర్ లేడనుకో ఎక్కడికి వెళ్ళాలి. అలాగే టాటా ఏసీ ఉడుకుంది. అలాగే 2 రోజులు జాయిన్ చేయలేదు ఆయన విట్టపాలంటే నా వాటర్ ప్యాకెట్లు ఆడు ఉదయాన్నే లేదు ఎప్పుడు బండి తిరిగిపోతామని ఆడు మొత్తానికి బండి దాన్ని. ఒక ఇంజిన్ బాగుండాలని మాత్రమే కాదు, ఇంజిన్కి తగినటువంటి పికప్ ఉండాలి, అందులో పెట్రోల్ ఉండాలి, అందులో బ్రేక్ ఉండాలి, దానికి మంచి వీల్స్ ఉండాలి, ఆ బాడీ యొక్క పికప్ ఉండాలి, ఆ స్టీరింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, లైట్లు ఉండాలి, ఒక మంచి వాహనంగా అది కనబడాలి. అంతా ఉన్నా కానీ గతుకుల రోడ్లోనో లేకపోతే బుడబాట్లోనో అది నడిచింది అనుకోండి, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూసుకుని గాలిపోవాలి. అన్నీ ఇంపార్టెంట్ ఒక ప్రయాణానికి. అలాగే ఒక సంఘం నడిపించబడాలని అంటే నాట్ ఓన్లీ ఫౌండర్ బట్ ఆల్సో ఏ పాస్టర్, నాట్ ఓన్లీ ఏ పాస్టర్ బట్ ఆల్సో బిలీవర్, నాట్ ఓన్లీ ఏ బిలీవర్ బట్ ఆల్సో ఎక్స్టర్, నాట్ ఓన్లీ an exter but also an elder.
మాస్టర్ గారు మీకు అర్థమైనా కదా? మీరు ఏం మాట్లాడుతున్నారండి? నాకు ఏం అర్థం కాదు. నేను ఎక్కడ ఉన్నాను అన్నట్టు చెప్తున్నాను. ఒక పాస్టర్ ఒక స్థాపకుడు మాత్రమే కాదు, ఒక సేవకుడు కావాలి, ఒక సేవకురాలు కావాలి, ఒక యవనస్తుడు కావాలి, ఒక పెద్ద కావాలి. ఆయన శరీరంలో అవయవాలన్నీ ఒకే ఆకారంలో ఉంటే పాస్టర్ గారు ఒకటే చాలు అనుకోవడానికి. ఒక్కొక్కటి శరీరంలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క ఆకారం కలిగి ఉందంటే మనము కూడా డిఫరెంట్ రోల్స్ మనం ప్లే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ సేవకుడు దాని యొక్క పాత్రను పోషిస్తారు, యవనస్తులు వారి పాత్రను పోషిస్తారు, స్త్రీలు వారి పాత్రను పోషిస్తారు, పురుషులు వారి పాత్రను పోషిస్తారు, పెద్దలు వారి పాత్రను పోషించాలి, పెద్దలు వారి పాత్రను పోషిస్తారు, స్త్రీలు వారి పాత్రను పోషించాలి, స్త్రీలు వారి పాత్రను పోషిస్తారు, యవనస్తులు కూడా వారి పాత్రను పోషించాలి. ఈ సంఘంలో అందరూ అన్ని పాత్రలు పోషిస్తున్నారు కదా చూసుకోండి. యవనస్తులుగా మేము సంఘానికి ఉపయోగకరంగా ఉన్నాం, సండే స్కూల్ పిల్లలుగా మేము సంఘానికి ఉపయోగకరంగా ఉన్నాం, పురుషులుగా మేము సంఘానికి ఉపయోగకరంగా ఉన్నాం, సేవలుగా మేము సంఘానికి ఉపయోగకరంగా ఉన్నాం, పెద్దలుగా మేము సంఘానికి ఉపయోగకరంగా ఉన్నామని మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకుంటే ఒకవేళ నో అని ఆన్సర్ వస్తే కనుక ఈ రోజే నీ పని స్టార్ట్ చేయాలి పరిచర్య కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్టార్టింగ్ ఉన్నప్పుడే దేవుడు నీకు అనుగ్రహించినటువంటి 2025వ సంవత్సరం నూతనమైనటువంటి తీర్మానాలతో ప్రారంభించు. పౌలు ఎవడో, అపోల్లో ఎవడో, కేవలం ఎవడైనా ప్రశ్నలు వద్దు. ఇంకా వచ్చిన తర్వాత నాకు వాకింగ్ కావాలి, వచ్చిన తర్వాత నాకు పాటలు కావాలి, వచ్చిన తర్వాత నాకు ఆరాధన కావాలి, నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండాలని ఒక నూతనమైనటువంటి తీర్మానంతో కనుక నువ్వు ఈ స్థలం నుంచి వెళ్ళగలిగితే అబ్రహామును ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీ సంఘం అందుకే బ్యాడ్ అయిపోయిందండి. ఫిలిప్పీ సంఘాన్ని మెచ్చుకొని, ఎఫెసీ సంఘాన్ని మెచ్చుకొని, గలతీ సంఘాన్ని మెచ్చుకొని, కొరింథీ సంఘంలోనే ఇంక సమస్యలు ఎందుకు వచ్చి బాధపడుతున్నాడు అంటే అక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది, గ్రూపిజం ప్రాబ్లం ఉంది. వాట్ ఇస్ యువర్ గ్రోత్ టుడే? 2000 సంవత్సరంలో నువ్వు ఎలా ఉన్నావు, 2025లో నువ్వు ఎలా ఉన్నావు? లైవ్ లో మీరు అందరూ చూస్తున్నారు కదా, బోయేజ్ గారు పాటలు పాడుతున్నారు. లైవ్ లో మీరు అందరూ చూస్తున్నారు కదా, కొత్తగా రాంబాబు వాళ్ళ వైఫ్ పాట పాడింది, అమ్మాయి పాట పాడింది సార్. లైవ్ లో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి దివ్య కానీ ఇలాంటి వాళ్ళందరూ పాట పాడుతున్నారు. నీ గ్రోత్ ఏది? చదువు రాదండి. మీ అందరికీ ఒకటే సమాధానం బోయేజ్ గారు. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క తలాంతుని దేవుడు ఇస్తాడు. హౌ యూ యూటిలైజ్ యువర్ టాలెంట్ దట్ మ్యాటర్స్. దేవుని సన్నిధిలో నీకు ఇవ్వబడినటువంటి తలాంతులు ఏ స్థాయిలో ఉపయోగిస్తున్నావు? 1979లో ఉన్నట్టు ఉండాలనుకోవట్లేదు నా పరిచర్య. ఇట్ మస్ట్ బి డెవలప్డ్. ఆల్రెడీ ఇప్పటికే మనం వెనకబడ్డాం. 2000 సంవత్సరంలో పరిచర్య ప్రారంభించినటువంటి ఎంతో మంది సేవకులు ఇక్కడ బయట అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తున్నారే. 2010లో స్టార్ట్ చేసి ఇప్పుడు అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తున్నారే. మన సంఘానికి ఎలాంటి అద్భుతమైన చరిత్ర ఉంది, ఎలాంటి ఘనమైన చరిత్ర ఉంది, ఈ మందిరానికి ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. ఆ చరిత్రకి తగినటువంటి పరిచర్య మనం చేయగలుగుతున్నామా? వెళ్ళాలి బయటికి. వెళ్ళగలిగితే నువ్వు వెళ్ళు, వెళ్ళకపోతే వెళ్ళే వారిని పంపించు. అంతే తప్ప ఒకడు ఏదైనా చేస్తున్నాడనంటే ఆయన పట్టుకుని కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తే 3 బకెట్లు పెట్టారు ఒక చోట. ఒకటి అమెరికా బకెట్, 2 ఇంగ్లాండ్ బకెట్, 3 ఇండియా బకెట్. ఒకటే చెప్పరా ఇంకోటి చాలా 3 బకెట్లు పెట్టారు. 3 బకెట్లో ఒరే మీ దేశంలో దొరికే కప్పలు తీసుకురండిరా అని అన్నారు. అమెరికాలో అమెరికా వాడు కప్పలేసాడు, ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ వాడు కప్పలేసాడు, ఇండియా బకెట్లో ఇండియా వాడు కప్పలేసాడు. మీకు అరగంట టైం ఇస్తున్నాం. ఆ కప్పలు బయటకు దూకకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. ఎవరి బకెట్లో ఎక్కువ కప్పలు ఉన్నాయో వాళ్ళకు బహుమతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మీకు జ్ఞానపీఠ అవార్డు ఇస్తామన్నారు. ఈ అవార్డు కోసం వీళ్ళిద్దరూ చాలా ఆరాటపడిపోతున్నారు. ఎవరో అమెరికా వాడు, ఇంగ్లాండ్ వాడు. భారతదేశం వాడు మాత్రం కుర్చీ తెచ్చుకుని అలా కూర్చున్నాడు. వీళ్ళు మూతేసి ముయ్యడం, ఆ కరగరమన్నట్టు అటు బతి టపా కొట్టడం, వీళ్ళ ప్రయత్నాలు ఎస్తో ప్రయత్నాలు చేస్తారు. ఆ కుర్చీ పక్క తీసుకురాలి మేకడు తీసుకుని ఎదురవుతున్నాడు. రే నువ్వు బకెట్ దగ్గరికి రావా, నీ కప్పలు బయటికి పోతాయిరా నాయన అని వాళ్ళిద్దరు అంటే నో ప్రాబ్లం,
మీ పురాణంలో మీరు పడండి, మీ బకెట్లు మీరు కాపాడుకోండి. నా బకెట్ సేఫ్ అన్నట్టు మీకు ఏం అర్థం కావట్లేదు. అరగంట అయిపోయిన తర్వాత ఈ ఒక్క బకెట్లో, భారతదేశం బకెట్లో ఉన్న ఏ ఒక్క కప్ప కూడా బయటకు రాలేదు. ఈ బహుమతి ప్రదానం చేసేటప్పుడు నువ్వు నిద్రపోయావు కదా, నీ కప్పలు నువ్వు ఎలా కాపాడుకున్నావు అంటే నేను కాపాడుకోలేదండి. అవి ఏ దేశం కప్పలో, భారతదేశం కప్పలో ఒకటి పైకి ఎక్కి బయటకు పోదాము అని అనుకుంటే ఆటోమేటిక్గా కింద కప్పలు ఏం చేస్తాయండి, కావాలంటే కింద లాగేస్తాయి. మా దేశంలో అదే పరిస్థితి. ఒకడు పైకి వెళ్దాం అనుకున్నాడు అనుకో, ఆటోమేటిక్గా కిందకి లాగాడు. మా ఆనవాయితీ ఏమనుకున్నారు అని అన్నాడంటే. అందుకే నేను సాపేసి పడుకోలేనండి. ఏ కప్ప బయట, మీరు అరగంట టైం ఇచ్చారు, 24 గంటలు టైం ఇవ్వండి, ఒక్క కప్ప బయటకి వెళ్తుంటారు. ఇండియన్స్ అయితే అలాంటి చెప్పండి, ఎవడైనా కానీ కొంచెం పైకి వెళ్తున్నాడు అనుకో, ఆడు ఎలాగైనా తొక్కాడు, వీడు ఎలాగైనా నాశనం చేస్తే అతను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను అలాగ అవ్వాలని అనుకోవాలిగా. ఈరోజు కొంతమంది అంటారు, ఓఎల్ గారు పాట పాడితే మేము ఎందుకు పాడబడి, మేము కూడా పాట పాడతాం. వెరీ గుడ్, పాటలు పాడేవాడు రావాలి. ఈ పాటలు పాడేవాడు పాటలు అయిపోవాలి. మా పాడితే బాగుండు అనుకోలేడు. అసలు ఈ అవకాశం రావడం ఎంతకాలం ఏడే పాటలు పాడారు, పాటలు అనుకోవాలి. వాళ్ళందరూ ఏడపాటిది కూడా ఒక పాటలేనా అనుకోవాలి. స్తోత్రం ఏమన్నా గట్టిగా. అది డెవలప్మెంట్ అంటే. అర్థమైతే డెవలప్మెంట్ అంటే ఏంటి అర్థం చెప్పండి. ఈ 2025వ సంవత్సరంలో నూతనమైనటువంటి తీర్మానంతో నూతన అభివృద్ధి మీ కుటుంబాలు మన సంఘం సూచన కాక. మోకరించండి, అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఒక నూతనమైనటువంటి తీర్మానాన్ని తీసుకుంటాను. అయినా నూతన ఆశీర్వాదం నాకు కావాలి ప్రభా అని ఒక్క నిమిషం దేవుడికి ఒక మాట అడగండి. నువ్వు ఏ సంవత్సరంలో నీ పరిస్థితి ఎలా ఉందో ఈ సంవత్సరమైనా మార్చాలి. ఈ సంవత్సరమైనా నీ పరిస్థితి మారాలి. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవరోధాన్ని, ఆటంకాన్ని నువ్వు అధిగమించాలి. యేసు క్రీస్తుకు కలిగినటువంటి ఈ మనసును నువ్వు ఆయుధంగా ధరించుకోవాలి. యేసు క్రీస్తున్నటువంటి కలిగినటువంటి ఈ మనసును నువ్వు ఆయుధంగా ధరించుకోవడం ద్వారా క్రీస్తుని నీ యొక్క క్రియలో చూపించాలి. వాక్యం చెప్పే విషయంలో ఆతృత పడాలి, కానీ అనవసరమైనటువంటి స్టోరీలు పక్కవాడ చెవిలో ఊదడం కాదు. ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి గొడవ నీ పక్కవాడ చెవిలో ఊదడం కాదు. యేసు ప్రభు సువార్తను చెప్పడానికి ప్రయత్నం చేయి. యేసు ప్రభు యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకో. నీ సేవకుడు నడుస్తున్నటువంటి అడుగు జాడలో నడవడానికి ప్రయత్నం చేయి. నీ వల్ల సంఘానికి ఏ ఉపయోగం ఉందో ఒకసారి ఆలోచించుకో. నోరు తెరిచి ప్రార్థన చేయండి ఒక్క నిమిషం. Galuda